Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఓటమికి ఈ ఇద్దరు ప్రభాకర్లు చాలు. ఆ ఇద్దరు టీడీపీ నాయకులు వీధెక్కారు. రాజకీయంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని టీడీపీకి డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి. ఆ ఇద్దరు నాయకులే జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ చౌదరి. ఒకరేమో అనంతపురం జిల్లా తాడిపత్రిలో, మరొకరేమో ఏలూరు జిల్లా దెందులూరు చుట్టుపక్కల రచ్చరచ్చ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ అడ్డుకట్ట వేసే ధైర్యం టీడీపీ పెద్దలు చేయలేకపోతున్నారు. దీంతో వాళ్ళిద్దరూ రెచ్చిపోతున్నారు. టీడీపీ మీడియా తమ గురించి రాసే సాహసం చేయదని, అందువల్ల అరాచకాలు సమాజానికి తెలియవని ఇద్దరు నాయకులు అనుకుంటున్నారేమో అని పౌర సమాజం దెప్పి పొడుస్తోంది. చేతిలో అధికారం ఉండడంతో అంతా మా ఇష్టం, మా రాజ్యం అన్నట్టుగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, దెందులూరులో చింతమనేని ప్రభాకర్ చౌదరి వ్యవహరిస్తున్నారు. గతంలో 2014, 2019 మధ్య కాలంలో వీళ్ళిద్దరి ఆగడాలు ఇదే రీతిలో కొనసాగాయి. నాడు చంద్రబాబు సర్కారుకు ప్రజలలో వ్యతిరేకత రావడానికి వీళ్ళిద్దరూ తమ వంతు పాత్రను పోషించారు. ఇప్పుడు మళ్ళీ అదే పాత్రను పునరావృతం చేస్తున్నారు. గత అనుభవాల నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఏం నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. అందుకే వాళ్ళిద్దరూ చెలరేగిపోతున్నారు. ఇదే రీతిలో ఏ దళిత ఎమ్మెల్యేనో వ్యవహరించి ఉంటే టీడీపీ అధిష్టానం ఉదాసీనంగా వ్యవహరించి ఉండేదా అనే ప్రశ్న ఎదురవుతోంది. సామాజికంగా, ఆర్థికంగా బలమైన ప్రజాప్రతినిధులు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించినా చూసి చూడనట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడాన్ని కొందరు దళిత ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. అయితే జేసీ, చింతమనేని పేర్ల చివర్లో రెడ్డి, చౌదరి ఉండడంతో చంద్రబాబు, లోకేష్ చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారని టీడీపీ దళిత ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏలూరు, దెందులూరులలో కొన్ని రోజులుగా చింతమనేని వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రబాబు పాలన కట్టు తప్పిందనేందుకు వీళ్ళిద్దరినీ ఉదహరించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. 2014-19 మధ్య కాలంలో వైఎస్ జగన్, ఆయన తల్లిపై జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నారు. అయినప్పటికీ జేసీలో ఎలాంటి మార్పు రాలేదు. వీధి నాటకాలకు మించి ఆయన ప్రవర్తన ఉంది. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుతో యావత్ తెలుగు సమాజం అసహనంగా ఉంది. ఇటు కూటమి ఎమ్మెల్యేలతోనూ, సొంత పార్టీ నాయకులతోనూ ఆయనకు గొడవలే. వయస్సు పైబడి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని కూటమి నేతలు సరిపెట్టుకుంటున్నారు. ఇక వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో జేసీ ప్రవర్తన అన్ని హద్దుల్ని దాటింది. అధికారం శాశ్వతం అన్నట్టు తానేదో తాడిపత్రి రాజ్యానికి రాజు అయినట్టుగా జేసీ ప్రవర్తన ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయనే స్పృహ జేసీలో ఉంటే ఈ రకంగా ప్రవర్తించి ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక చింతమనేని ప్రభాకర్ చౌదరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏలూరు వెళ్లి సొంత పార్టీకి చెందిన లీగల్ విభాగ రాష్ట్ర నాయకుడైన శ్రీనివాసబాబు ఇంటిపై అర్ధరాత్రి వేళ దాడికి పాల్పడడం అత్యంత హేయం, నీచం. గతంలో మహిళా తహసీల్దార్ వనజాక్షి విషయంలో చింతమనేని దుష్ప్రవర్తనను యావత్ తెలుగు సమాజం అసహ్యించుకుంది. అదేంటో కానీ ఇలాంటి ఒక ఎమ్మెల్యే ఉండాలని టీడీపీ అధిష్టానం కోరుకుంటున్నట్టుగా ఉంది. చింతమనేనిని కట్టడి చేస్తే ఏదో జరగకూడని నష్టం తమకు జరుగుతుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్టుగా ఉంది. చింతమనేనిపై వస్తున్న ఆరోపణల గురించి ప్రభుత్వ పెద్దలకు పట్టింపు ఉన్నట్టు లేదు. అందుకే ఆయనపై అవినీతి ఆరోపణలు చేసిన సొంత పార్టీ నేతపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా తాము ఎవరి వైపో పాలకులు చెప్పకనే చెప్పారు. ఇలాంటి నాయకుల తీరుతో మరోసారి రానున్న రోజులలో భారీ మూల్యం చెల్లించుకోవడానికి ముఖ్యంగా టీడీపీ నాయకులు సిద్ధంగా ఉండాలి. వీధికెక్కి రోజు రచ్చ చేస్తున్న ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరిని కట్టడి చేయకుండా తప్పు చేస్తున్న ప్రభుత్వం ప్రజాగ్రహం ఏంటో రుచి చూడడానికి రోజులు లెక్కిస్తూ ఉండాలి. కాలం కంటే ఎవరూ గొప్పవాళ్ళు లేరు. కాలం అనేది అందరి భరతం పడుతుంది. తస్మాత్ జాగ్రత్త.